హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ ఎంతో గ్రేవీగా చాలా టేస్టీగా చేసుకోవడం ఎలాగో చూద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొంచెం మగ్గనివ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయ, టమాటా ఇంకా బిర్యానీ దినుసులు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేయాలి. ఈ పేస్ట్ని ఆనియన్స్ రెండు కలిసేలాగా హై ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ గరిటెతో కలుపుకుందాం. ఇలా కలుపుకోవడం వల్ల ఈ పేస్ట్ అడుగంటకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ఇంకొక పేస్ట్ యాడ్ చేద్దాం. ఇదేం లేదండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇంకా జీడిపప్పులు ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇది. ఈ పేస్ట్ని కూడా ఇలా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఈ రెండు పేస్టులు మొత్తం కలిసేలాగా మొత్తం తిప్పుకుందాం. ఎందుకంటే అడుగంటిపోద్ది అనమాట. అడుగంటకుండా నీట్గా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్. మ్యారినేషన్కి మనం వాడింది పసుపు, ఉప్పు, కారం, కొంచెం మిరియాల పొడి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాం. ఇలా పక్కన పెట్టుకున్న చికెన్ని వేద్దాం ఇందులో. ఇప్పుడు వేసుకున్న చికెన్లో నుండి ఆటోమేటిక్గా వాటర్ రావడం స్టార్ట్ అవుతాయి. అందుకని మనం ముందుగానే దీన్ని మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాం చికెన్ మొత్తం. ఎందుకంటే అడుగంటుతుంది, మసాలా అంతా అడుగంటకుండా నీట్గా ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేద్దాం. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల అందులో ఉన్న ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా బయటకు వచ్చేసి చికెన్ బాగా కుక్ అయ్యిద్ది ఆ వాటర్లోనే. మనం లాస్ట్లో కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకుందాం. మూత తీసి చూసిన తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చేసి ముక్క చక్కగా బాయిల్ అవుతుంది కదండి. ఇట్లా బాయిల్ అయ్యే టైంలో ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇట్లా వాటర్ అంతా అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి. ఇలా చికెన్లో నుండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయే టైంలో మనం ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. మీరు ఎంత మంట తింటారో అంత కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం మిక్సీలో పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని పేస్ట్ పట్టుకున్నాం కదా ఉల్లిపాయలతో. దానివల్ల మేము కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎలా అయినా నాన్ వెజ్లో మనం ఎక్కువ కారమే తినాలి, బాగుంటుంది అప్పుడే. ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని చూస్తే ఆ కారం అంతా కూడా ఆయిల్లో మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా ఇందులో. మీరు కావాలనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. మీరు చికెన్ చాలా మెత్తగా అయిపోయింది అనుకుంటే వాటర్ కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే మాత్రం చూసి వాటర్ యాడ్ చేసుకోండి. Please like, share and subscribe my YouTube channel. Thank you.